హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నన్ను ఒక మిత్రుడు ఏమని అడిగాడంటే, ఈ 916 గోల్డ్ మనకి తర్వాత కొద్ది రోజులకి కలర్ షేడ్ అవుతుందా అని అడిగాడు. సో నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అని అంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చూస్తున్న నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప తెలిసే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను అనమాట, 916కి మామూలు గోల్డ్కి తేడా అయిందని అడిగితే అతను నాకు కామెంట్లో అడిగాడు అనమాట. అన్న, మామూలుగా గోల్డ్ మనం యూజ్ చేస్తున్న కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, 916 అయినా కూడా చేంజ్ అవుతుంది కదా అని చెప్పేసి అడిగారు. అయితే మనకి 916 గోల్డ్ అనేది ఎప్పుడు కూడా కలర్ చేంజ్ కాదండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు, 916 గోల్డ్ అనేది ఎప్పుడు కూడా కలర్ చేంజ్ కాదు. మామూలుగా ఈ గోల్డ్లలో కూడా చాలామందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు కొన్ని క్వాలిటీలు ఉంటాయి. 916 అని చెప్పేసి, 18 క్యారెట్ అని చెప్పేసి, ఇలా రకరకాల గోల్డ్ ఉంటాయి. కాబట్టి మీరు కొనుక్కునే ముందు ఎక్కడైతే కొంటున్నారో చేయించుకోవడం వేరు. చేయించుకునే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, మనము నమ్మకంతో చేయించుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా నమ్మకంతో ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు అడావిడిలో ఎక్కడైనా కొనుక్కుంటున్నారు ఏదో ఎమర్జెన్సీలో, అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇది 916 లేకపోతే 18 క్యారెటా 20 క్యారెటా అని అడిగి తీసుకోవాలి మీరు. ఇది స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, ఇది మామూలుగా వచ్చేసి మనకి ఇప్పుడు 18 క్యారెట్ అండి గోల్డ్. ఇది 18 క్యారెట్ గోల్డ్. వాళ్ళు చెప్పారు అప్పుడు మా దగ్గర ఏదో ఫుల్ రేట్ తీసేసుకున్నారని చెప్పారు వాళ్ళు. సరే, బాగుంది, తీసుకోవడం తప్పు వీలది. ఎలా అంటే, వాళ్ళు దానిపైన ఎలాంటి ముద్ర అనేది ఏది చూసుకోకుండా మేమేది అప్పుడు అడవిడిలో మాకు డబ్బులు వచ్చాయి, మేము తీసేసుకున్నాము, ఇప్పుడు తెలిసింది 18 క్యారెట్ అని చెప్పేసి అని అంటున్నారు. సో అలా జరగకూడదు ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఐటెం ఎక్కడైనా తెలియని కొత్త జాగాలో కూడా ఎక్కడైనా తీసుకుంటున్నాం ఎమర్జెన్సీగా అన్నప్పుడు, ఇది మనము దీనిపైన మనకు 916 ఉందా లేదా, లేదు 18 క్యారెట్ గోల్డ్ ఇది, ఇంకా 20 క్యారెట్ గోల్డ్ ఇది, సో దాని తగ్గట్టు రేట్ కట్టమని చెప్పాలి. అర్థమవుతుందా? అప్పుడు తీసుకొని ఇప్పుడు బాధపడడం వేస్ట్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోస్ చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ గోల్డ్ మేము మాకు అప్పుడు 916 ధరని తీసుకున్నారు వాళ్ళని చెప్తున్నారు వాళ్ళు. సో నేను చెప్పాను, 916 కాదు, ఇది 18 క్యారెట్ అని చెప్పాను. అయితే ఎప్పుడు కూడా మనకు 916 గోల్డ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా మనకి గోల్డ్ అనేది ఇదే కలర్లో ఉంటుంది. ఇంత మాత్రం కలర్ చేంజ్ కాదు. కొద్దిగా చేంజ్ అయినప్పటికీ కూడా మరి ఇలా మాత్రం కాదు. మీరు అబ్జర్వ్ చేయాలి కంపల్సరీగా. అందుకే నేను చెప్తాను, ప్రతి ఒక్క వీడియోలో ఏం చెప్తున్నాను అంటే, మనము ఐటెం తీసుకునే ముందు ఒక్కసారి 916 అనేది చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోవడం వల్ల నష్టం ఏముంది చెప్పండి ఒకసారి. తర్వాత బాధపడే అవకాశం ఉండదని మరీ చెప్తూనే ఉంటాను. ఇక్కడ చూడండి, మనకు చిన్న ఐటెం ఇది గ్రామ్నర కమ్మలు. ఫిర్బీ ఇక్కడ నేను ఏంటంటే హాల్మార్క్ ఇప్పించాను. ఎందుకంటే వీళ్ళు నా మీద నమ్మకంతో ఇచ్చారు కాబట్టి, నేను ఎన్ని సంవత్సరాలకు అయినా కూడా మనకి నమ్మకాన్ని పొడగొట్టుకోవద్దంటే ఏం చేయాలంటే, హాల్మార్క్ చిన్న ఐటమ్ అయినప్పటికీ కూడా మేము చేయడానికి ఇందులో మాకు ఎలాంటి లాభం లేకున్నప్పటికీ కూడా హాల్మార్క్ అనేది చేసిస్తాను నేనైతే. ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా బాధపడద్దు, తర్వాత మనం కూడా బాధపడే అవకాశం ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి, మీరే చూడండి కలర్ ఎంత తేడా ఉంది. దీనికి చాలా తేడా ఉంటుంది. అందుకే చెప్తాను, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీరు డౌట్ ఉంటే కామెంట్లోకి అడగచ్చు.
మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళకి చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తర్వాత గోల్డ్ కొన్న తర్వాత ఇలా బాధపడే అవకాశము ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అందరికీ నమస్తే.